చింతామణి నీవు లోటు చేస్తావని చండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రము నన్ను ఎలానే పల్లెత్తి మాట్లాడింది కదా. జనములు కొంచెము దారువారైనప్పుడు ఇంటికి చింతామలు ఎంతటి వారికి ఉన్నవి కదా. పడిన గోడలు పడినట్లే ఉండవు. దైవమందులకు ఈ పుట్ట ఆతరని తారసిస్తున్నాడు. ఎవరండి మనకు తారసిలిన వారు? నేను ఇందాక తెలుపబోగా నా మాట పూర్తిగా నచ్చినవి కాదు. ఇప్పుడు చెప్పండి. తారసిన తోడు బ్రహ్మమందుడు ఏంటి అవన కర్మాగారముడు కార్యస్థానముడు మేడల విద్యులు కట్టుబడి కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు నా బాల్య మిత్రుడు. అబ్బబ్బబ్బబ్బా ఏమండి బిల్వమంగళుడు అంటే బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉందరే వారేనా? కానీ ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయంలో కాబోలు గాంచి తిని వారు చాలా భాగ్యవంతులని విన్నాను. ఏ పరిస్థితి ఉందంటారు? సుమారు 40 లక్షల నమ్మకం. చింతామణి ప్రకృతిలో వినము. ఆ బిలవమంగళం నేను సహాయం చేయను. ఆ దినములలో నేను నేనే ఆటలను ఎట్లలో ఏది ఆడిన ఒక్కయా
సాధించను? అతను ఆంగ్లం సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మీరు నేను చదువు సాధించి ఏదో తమర వద్ద ప్రవేశించినాను. అందువల్ల మా సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరు మర్చిపోవడానికి వచ్చినాము. వాసుదమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం మొత్తం తన అవసరం చేసినట. నాకు అతడు ఈ మధ్య జ్ఞప్తికి వచ్చిన ఏం చేసేవాడు? మొదలు కొరకు వారిని వీరిని దేవుడిచి కూర్చుంటున్నాయని అతనితో మందిలో చెప్పేదాం. తన ఇంటికి తీసుకుని పోయి నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తన మంచి చెట్లనే చెప్పినాడు. తనతో భోజనం చేయవరకు విడిచిన వాడు కాదు. బదులు మేట వెంటనే తలపెట్టడం భావింప కాదని రేపు వచ్చేదనని చెప్పి. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చేదనని చెప్పి వచ్చాడు కావున ఈతను వినియోగించి అతన్ని ఇచ్చడికి రప్పించాలి. ఏదో మాయ చేసి పంపించాలి. ఏం చేయొచ్చు? నాకు తెలిసిపోయింది. ఏంటది? నా ఆలోచన ఏమీ లేదండి. నా మనసులో ఒక చిన్ని కోరిక. చిన్ని కోరిక ఎలాగైనా సరే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? ఏమ్మా నోరు బుడ్డి చెమ్మల వెళ్ళబెట్టి రెండు చేతులు పైకెత్తా? అది అంతమైన కార్యం మాత్రమే కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా? పరమనైష్ఠికుడు విశ్వామిత్ర మహర్షి కంటే? విప్ర నారాయణుడి కంటే? వృష శృంగుని కంటేనా? ఎందుకండి లక్షణ బ్యాగులు ఇంతులు తారసిండు వరకే ఈ మగవారు ఇంతులు తారసిండు వరకే పురుషాగ్రను ఎంతలేసి సామంతములాడను ఇంతులు తారసిండు వరకే మణికాంత భుజంచలాగ్ని కలికాలవముంచుతాది
చింతామణి అతని భార్య ఆ, భూలోక రంభ. అబ్బా ఏమి చెప్తావయ్యా మహానుభావ. అతని భార్య భూలోక రంభ. ఆ, అతని భార్య రంభే ఒప్పుకుంటాం. మరి మీ భార్య అసలు ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చుట్టానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం పెళ్ళంతో పాటు పిల్లలు కూడా ఉంటారు ఇంటి దగ్గర, వెళ్ళవయ్యా ఒకసారి చూసిరా అంటే ఏనాడైనా వెళ్ళాడా? ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిస్తున్న పొందు కోసం సామి నెలకు జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదు చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన ఎన్ని కొంపలు తెచ్చి నీకెవరు పనులు చెప్పగలరు? అబ్బాయి ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతన్ని ఆకర్షించు భారము నాది. అతను అనుకున్న 40 లక్షల్లో సగము మీది, సగము నాది. నీకోసం ఇది గొంగళ కళ్ళు మూసుకున్నాడు ఉరుకు ఒక పంట కట్టుకొని దూకి ఇంక లేచే పనే ఉండదు. బతికే ఉపాయం ఏం చెప్తే గంగలో దూకి చచ్చిపోతానంటాడు ఏమిటండి? గంగలో దూకితే ప్రాణాలు పోతాయి. ఆయన మన ఇంటికి వస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులే మీ వద్ద ఉన్నాయనుకోండి, ఇలా దొడ్డి వాకిట్లో నుంచి రావాల్సిన పని లేదు, మా అమ్మతో పడవలసిన పని అంతకంటే లేదు, మన ఆనందానికి హద్దే లేదు. నీవు చెప్పిన సలహా మేరకు తీసుకురావచ్చు ఈ శుభ సందర్భములు 40 లక్షలు మనమే. మరొకసారి మన పొలి అదే తొలినాడు
కళ్యాణం నీ యౌవనం
ఆయన వదలలేకపోతున్నావా? మరి అంత అందగాడు మళ్ళీ ఎప్పుడు దొరకడుగా నాకు, అందుకే వదలలేకపోతుందని అమ్మ. ఏమిచ్చాడే వాడు? ఏమి ఒక రూపాయి ఇస్తే చెప్పు, బిలవమంగళ మూర్తి గారిని తీసుకొస్తానన్నాడు, కాసంత రంగు చేశానమ్మా. ఆ మొఖాన్ని నేను ఎప్పుడు దగ్గరకు రానిచ్చేది. సర్లే అమ్మా. చూసారా అండి ఆ పిల్లని పట్టుకొని ఎలా నలిపేసాడో ముండా కొడుకు. వీడు బతుకుచాడా? గంగలో దుకుతావరా ముండా కొడక. నీలాంటి కొంపల ముంచే పెద్ద మనుషులు దేశంలో చాలా మంది ఉన్నారా. వాళ్ళలో ఒక్కడిని పట్టుకొని దొక్కరా, మిగతా వెధవలందరికీ బుద్ధి వచ్చుద్ది. అమ్మాయి కనపడితే మేసాలు మెలయటం, నేను కనపడితే మంచాల కింద కంచాల కింద దూరటం. అలా దూరి దూరి ఈపు కాయలు కట్టుద్దురా. రారా ముండా కొడక, దేశానికి పనికొచ్చాం. మళ్ళీ వచ్చాడా ముండా కొడక? కాళ్ళు ఎక్కొడతా వచ్చామంటే కొంప. అబ్బో, వీడు వెనకాల కొట్టుకోవటం, వీడు వెనకాల పనుడు, వీడు ముండా కొడుకు. పళ్ళు రాలిపోతే ఈసారి కొంపలకు వచ్చావంటే. దేశానికి పనికొచ్చే మహానుభావులు ఎందరో పోతున్నారు, వీడు మాత్రం ఏ సైకిల్ కిందనో పడసావట్లా. పొట్ల పాదకు బొచ్చు పురుగు పట్టేట్టు పెట్టాడు నా కొంపలో. ఈసారి రా, కాళ్ళు ఎరక్కొడతాం ముండా కొడక. ఈ శ్రీహరి బారి నుండి నన్ను నేను రక్షించుకునేదా.